ప్రీవియస్ మంత్ ఒక సెషన్ వెల్కమ్ తీసుకున్నాం. మాస్టర్. ఎస్, థ్యాంక్ యూ. ప్రీవియస్ మంత్ లో మనం ఒక సెషన్ డిస్కస్ చేసుకున్నాం సిఎన్డికి సంబంధించి. సో అసలు ఈ సిఎన్డి డిసిప్లిన్ ఏంటి, దాన్ని ఎలా మనం చెయ్యాలి, అందులో ఉన్నటువంటి స్టేజెస్ ఏంటి, సో ఇలా రకరకాలుగా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ అదే రోజు మనం ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకున్నాం. ఈ సిఎన్డి ద్వారా మనకు కావాల్సినటువంటి సంకల్పాలను నిజం చేసుకున్నటువంటి ఈ ప్రాసెస్ లో మనం ఒక టైం లైన్ ఏర్పాటు చేసుకోవాలి అనేసి. అంటే ఉదాహరణకు ఆ ప్రీవియస్ మంత్ లో కొంత పౌర్ణమికి దగ్గరగా ఆ రోజు సెషన్ తీసుకోవడం జరిగింది. అండ్ కమింగ్ మే మంత్ పౌర్ణమికి అంతా మీ ఆ సిఎన్డిలో మీకు ఎంతవరకు పట్టు దొరికింది, ఆ 5-6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని స్టెప్స్ లో మనము కొంత మెచ్యూర్ గా ఉంటాం, గ్రిప్ దొరుకుతుంది, హోల్డ్ ఉంటుంది. అండ్ ఇంకొన్ని స్టెప్స్ లో ఫర్ సపోజ్ నుదుటి పైన దర్శించటం కానీ, మనం పిరమిడ్ వేసుకునే విధానం కానీ, ఎనర్జీ రైజ్ చేయటంలో కానీ, ఆ పదాలు లేదా ఆ సంకల్పానికి తాలూకా ఆ ఫ్రీక్వెన్సీ పద రూపంలో నోటి నుంచి బ్యాండ్స్ కి వదలటంలో కానీ, సో ఇట్లా రకరకాల దాంట్లో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నాం అన్నది సెల్ఫ్ గా పౌర్ణమి టు పౌర్ణమి అనుకోండి, లేదా పౌర్ణమి టు అమావాస్య అనుకోండి, ఇదనే కాదు, మనం డైలీ మన రెగ్యులర్ గా వింటున్నటువంటి సెషన్స్ లో అప్లై చేస్తూ సెల్ఫ్ ప్రోగ్రెస్ ఎంతవరకు కనపడుతుంది అన్న అంశాన్ని ఒక టైం లైన్ మనం పెట్టుకొని అందులో భాగంగా మనము ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని అప్లై చేయటంలో, ఎక్కడ ఇంకాస్త లోతైన అవగాహన మనకు కలగాలి. సో ఈ విధంగా మీరంతా చేస్తూ ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం ఏం చేద్దాము అంటే, రకరకాల జ్ఞానాలు వింటూ ఉంటాం. రామ్తా విజ్డమ్ అనుకోండి, సేత్ విజ్డమ్ అనుకోండి, పిరమిడ్ మెడిటేషన్ అనుకోండి, దేవతార్చనలు, అభిషేకాలు, ఈ 40 days మాల తీసుకోవటం, ఇవన్నీ దేనికోసము అనేసి మనం డిస్కస్ చేయాలి. బేసిక్ ప్రిన్సిపల్ ఈ రకరకాల పద్ధతులు ఇంకాస్త చూస్తే యూట్యూబ్ లో హోపనోపో అనుకోవచ్చు, ఆ బిర్యానీ ఆకుల పైన రాయండి, ఇంటికి కొన్ని నంబర్స్ స్టిక్కర్స్ వేసి పెట్టుకోండి, మీ పర్సులో ఈ నంబర్ నోట్ ఉంటే పెట్టుకోండి. పద్ధతి ఏదైనా బేసిక్ థింగ్ ఏంటంటే మనకున్నటువంటి కోరికల్ని నిజం చేసుకోవటం. అయితే కాస్త మనం రామ్తా విజ్డమ్ వింటూ ఉన్నాం కాబట్టి మనం వాడే పదాలు ఇంకాస్త ఉన్నతంగా ఉండాలి కనుక కోరికల ప్లేస్ లో సంకల్పాలను పెట్టుకుంటాం. మన సంకల్పాలన్నీ ఫిజికల్ వరల్డ్ లో రియాలిటీలోకి వచ్చి అవి మన అనుభవంలోనికి రావటానికే రకరకాల అంశాలు ఉన్నాయి. రకరకాల పద్ధతుల్ని కూడా మనం చూసి ఉంటాం ఇప్పటిదాకా. అఫర్మేషన్స్ అనుకోండి, పెన్ను పేపర్ తీసుకొని 369 టెక్నిక్ రాయటం అనుకోండి, ఏదైనా. సో బేసిక్ అండర్లైనింగ్ ప్రిన్సిపుల్ ఫర్ ఆల్ ద ప్రాసెసెస్, ఫర్ ఆల్ ద టెక్నిక్స్ ఈస్ క్రియేషన్, సృష్టించటం. సో కుమారి మేడం చెప్పినప్పుడు నాకెందుకో ఈ టాపిక్ మనకు రిలవెంట్ అనిపించింది. సృష్టి సిద్ధాంతం అనుకోవచ్చు. సో ఏం చెప్పొచ్చా అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఈ రోజే మనం వాటిని డిస్కస్ చేసుకుందాం. సో ఈ సెషన్ మనం ఎలా తీసుకెళ్తాము అంటే, ఇది ఫర్ సపోజ్ మన ఇంట్లోని వ్యక్తులు ఉంటారు, పెద్దమ్మ, చిన్నమ్మ, బాబు, చెల్లి, బావ, ఇంట్లో వ్యక్తులు ఎలా అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటామో ఈ సెషన్ ని కూడా ఆ విధంగానే తీసుకెళ్దాం. అంటే ఇదేదో జ్ఞానం అంట, ఇదేంటో జూమ్ సెషన్ అంట అనేది కాకుండా, జ్ఞానాన్ని రోజువారీ వాడుక భాషలో మనం ఎటువంటి అంశాలు ఇంట్లో వారితో డిస్కస్ చేస్తామో ఆ విధంగా ఇటువంటి అమరత్వ జ్ఞానం అనుకోండి, సృష్టించే జ్ఞానం అనుకోండి, రామ్తా విజ్డమ్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. సో రోజువారీ వాడుక భాషలో మనం దీన్ని తీసుకెళ్లడానికి ట్రై చేద్దాం. సో కొన్ని అంశాలు నేను పాయింట్స్ కొన్ని ప్రిపేర్ చేశాను, ఒకటి షేర్ చేస్తాను మీకు. మాస్టర్స్ స్క్రీన్ కనపడుతుందా మీకు? కనిపిస్తుందమ్మా. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.
సో ఈరోజు మనం సెషన్కి ఒక టైటిల్ పెట్టుకున్నాం, స్టేజెస్ ఆఫ్ క్రియేషన్. సో అందరం వింటూ ఉన్నాం కదా, రకరకాల జ్ఞానం రకరకాల మాధ్యమాల ద్వారా, అది ఏ విజ్డమ్ అయినా సరే, బేసిక్ థింగ్ ఏంటి, మన సంకల్పాలను సంభవాలుగా ఎలా చేసుకోవాలి అంటే, మన సంకల్పాలను సృష్టించుకునేటువంటి ఆ పద్ధతుల్లో కొన్ని స్టేజెస్. సో ఇప్పుడు ప్రతి వ్యక్తి జ్ఞానం వింటూ ఉంటాడు, తనకంటూ ఒక స్టైల్ ఆఫ్ దాన్ని క్రియేట్ చేసుకుంటాడు. ఉదాహరణకు రామ్తా తనకు ఒక జ్ఞానాన్ని తను అవగాహన చేసుకొని అసెన్షన్ అయిన తర్వాత ఆ జ్ఞానం ఇంకా పరిపూర్ణంగా తెలుసుకుంటూ షేర్ చేస్తూ ఉన్నారు. రీసెంట్ గా మనకు పత్రి సారు ఒక పిరమిడ్ మెడిటేషన్ కాన్సెప్ట్ ని తెలుసుకున్నారు. సో ఇట్లా ప్రతి వ్యక్తికి ఒక ఫ్లేవర్ ఉంటుంది. తన మెంటల్ కన్స్ట్రక్షన్ లో రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకున్నటువంటి అంశాలను ఒక స్కూల్ ఆఫ్ థాట్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఒకటే, సంకల్పాలు ఎలా సంభవం చేసుకోవాలి. సో అలా రామ్తా విజ్డమ్ నుంచి ప్రేరణ పొంది నేను ఈరోజు మీకు ఈ పాయింట్స్ షేర్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి ముందుగా నేను ఫస్ట్ రామ్తా విజ్డమ్, రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అనుకోండి, జేజే నైట్ అనుకోండి, రామ్తాక్ అనుకోండి, స్పెషల్ థ్యాంక్స్. దిస్ ఇస్ జస్ట్ ఎ సాఫ్ట్ జెస్చర్. అండ్ సెకండ్ పాయింట్, ఇతను మనకు కనపడ్డు, జేజే నైట్ ద్వారా కనపడతారు. జేజే నైట్ ని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. ఆ లైవ్ సెషన్స్ లో కొన్ని చూడటమే, ఆ 101 క్లాసెస్ సబ్స్క్రైబ్ అయినప్పుడు అక్కడ వారి టీచింగ్స్ కొన్ని వినటమే. కానీ ఈ రామ్తా విజ్డమ్ నేను దగ్గరగా చూసి, మనకు ఎదురుగా ఉంటేనే కదా మనమే ఏదైనా మన యాక్సెప్టెన్స్ లోనికి వచ్చేది. ఎక్కడో ఎవరికి కనపడ్డు రామ్తా, జేజే నైట్ ఎక్కడో వేరే దేశాల్లో ఉంది, పర్సనల్ గా కలవలేదు. మరి నా యాక్సెప్టెన్స్ లోనికి రామ్తా విజ్డమ్ రావాలి అంటే నేను ఆ రామ్తా విజ్డమ్ తెలిసి ఫాలో అవుతూ టీచింగ్స్ ఇస్తున్న వారిని నేను టచ్ లో పెట్టుకోవాలి కదా. ఓ రామ్తా విజ్డమ్ గ్రేట్నెస్ ఇదా. సో అట్లా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో భాను మాస్టర్ మీ అందరికి తెలిసి ఉంటది, బక్షు మాస్టర్ తెలిసే ఉంటుంది, శశి మేడం అని గుంటూరులో ఉంటారు, అండ్ కృష్ణవేణి ఈజ్ మై వైఫ్. నేను ప్రత్యక్షంగా రామ్తా విజ్డమ్ ని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వీరి ద్వారా తెలుసుకున్నా, కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నా, వీరి ద్వారా కొన్ని బుక్స్ నాకు టెలిగ్రామ్ ద్వారా వారు నాకు షేర్ చేయడం జరిగింది. అండ్ రియాలిటీలో కాన్సెప్ట్స్ ని వీరు అప్లై చేస్తున్న విధానం కూడా నేను ప్రత్యక్షంగా చూసా వీళ్ళని. సో అందుకు వీరికి స్పెషల్ థ్యాంక్స్. సరే ఇదంతా బాగానే ఉంది. నేను గత 2-3 సంవత్సరాలుగా రామ్తా విజ్డమ్ వింటూ, అందులో కొన్ని డిసిప్లిన్స్ ద్వారా నాకు కావాల్సినటువంటి వాటిని నేను సృష్టించుకుంటూ ఉన్నాను. ఇది పక్కన షేర్ చేయటానికి నాకు గ్రూప్ ఆఫ్ పీపుల్ కావాలి. ఇది దీని వెనక మళ్ళీ చాలా ప్రణాళికలు ఉండే ఉంటాయి. సౌల్ రివ్యూ జరుగుతూ ఉన్నప్పుడు అనుకోవచ్చు, సౌల్ అగ్రిమెంట్స్ అనుకోవచ్చు. పలానా టైమ్ లైన్ లో పలాని రోజున నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మీకు, మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని నాకు షేర్ చేసుకోవటానికి ఒక టైం మనం ఫిక్స్ చేసుకొని ఉండవచ్చు. టు ఆల్ సౌల్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గాడ్ కి, అంటే మీరందరికీ. సో టు ఆల్ ఆఫ్ మై కో-క్రియేటర్స్. సో దిస్ ఇస్ సాఫ్ట్ జెస్చర్. అందరికీ వెల్కమ్ మాస్టర్స్. సో మనం ముందుకెళ్దాం. సో ఈ రామ్తా విజ్డమ్, రామ్తా స్కూల్ అందరికి తెలిసే ఉంటుంది. పాయింట్ ఏంటంటే, స్క్రీన్ ఓకే కదా మాస్టర్స్ మీకు? ఓకే నాన్న, కనిపిస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రామ్తా విజ్డమ్ క్విక్ గా మనం కొంత డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి రామ్తా స్కూల్ అనేది. మీరు ఉపనిషత్తులు తీసుకోండి, వేదాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, ఇతిహాసాలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వే దేవుడివి అని చెప్తూ వస్తూ ఉంది ప్రతి కాన్సెప్ట్ లో. ఈ రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ లో మొదటి పిల్లరే అది. ఇప్పుడు ప్రతి సంస్థ అనుకోండి, ప్రతి వ్యక్తి అనుకోండి, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు. అట్లా రామ్తా స్కూల్ కి ఒక 4 అంశాలు ఉన్నాయి. అందులో వాళ్ళు ఏం చెప్తారు అంటే, నువ్వు దేవుడివి. ఈ పాయింట్ ని గట్టిగా పట్టుకుంటే చాలు, మిగిలిన 3 పాయింట్లు అవసరమే లేదు మనకి. కానీ ఇక్కడ చూడండి,
అది రామ్తా ప్రేమ అనుకోండి, లేదా రామ్తా మనకిచ్చిన మాట అనుకోండి, ఒక లైన్‌తో కానీ, ఒక కాన్సెప్ట్‌తో కానీ అతను ఆగలేదు. ఇప్పుడు అవతల ఉన్నటువంటి వ్యక్తికి తన ఇంటర్నల్‌గా కొన్ని కాన్సెప్ట్స్ అతను ఆల్రెడీ ఫ్రేమ్ చేసుకొనుంటాడు మెంటల్‌గా. తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఫార్మ్ అయ్యి ఉంటాయి. అవి డిస్టర్బ్ అవ్వకుండా ఈ జ్ఞానం సాధకుడికి చేరాలి. చాలా సెన్సిటివ్ లైన్ మాస్టర్స్ ఇక్కడ. సో, నాకంటూ కొన్ని ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకొని ఉంటాను. నేను వచ్చిన వాతావరణం అనుకోండి, నాకు ఎదురైనటువంటి అనుభవాల రూపం అనుకోండి, నాకంటూ కొన్ని ఫ్రేమ్ చేసుకొనుంటాను. సో, అట్లా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాన్సెప్ట్స్ డిస్టర్బ్ అవ్వకుండా అసలైన జ్ఞానాన్ని చాలా సింప్లిఫై చేస్తూ ఇవ్వటంలో రామ్‌తో నంబర్ 1 అండి. అంటే ఇది నంబర్ 1, నంబర్ 2 అని కాదు. నేను చూసినటువంటి థింగ్ అది. అది చాలా కాంప్లికేట్ ఉంటుంది కాన్సెప్ట్. దాన్ని డీకోడ్ చేసి అప్పుడే పుట్టిన శిశువుకి తల్లి దగ్గరగా చేసుకొని ఫీడింగ్ ఎలా చేస్తారో ఈ కాన్సెప్ట్స్‌ని కూడా రామ్‌తా అంత సింప్లిఫై చేసి తీసుకొని సాధకుడికి అందిస్తాడు. భౌతికంగా మనకు 20, 30, 40, 50, 60 ఇయర్స్ ఉన్నప్పటికీ జ్ఞానపరంగా రామ్‌తా అందించే విజ్డమ్ ముందు ఆ సౌల్‌కి మనకు తెలిసే ఉంటాయి అన్ని కాన్సెప్ట్స్. అందుకే ఏ సెషన్‌లో ఏ కాన్సెప్ట్ వింటున్నా ఇది నాకు తెలిసినట్లే ఉందే అన్న గట్ ఫీలింగ్ మనకు ఇంటర్నల్‌గా కలుగుతూ ఉంటుంది. సో, ఒకటో పిల్లర్‌తో ఆగకుండా, ఒకటే ప్రిన్సిపల్‌లో ఆగకుండా నువ్వు దేవుడివి అనేది కాకుండా, ఇంకొంతమంది సమూహంలో జనాలకి శక్తి, చైతన్యం కలిపి నువ్వేమైనా సృష్టించుకోవచ్చు. నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకోవచ్చు. అసల శక్తి అంటే ఏంటి? అసలు చైతన్యం అంటే ఏంటి? అన్నది మీలో ఉన్నటువంటి వైట్ బుక్ చదివే ఉంటారు కనుక కొంత వరకు అవగాహన ఉంటది. సో, సెకండ్ పాయింట్ ఏంటంటే చైతన్యము మరియు శక్తిని మేళవించి మనకు కావాల్సినటువంటి రియాలిటీని మనం సృష్టించుకోవచ్చు. మూడో అంశము కాన్క్వెర్ యువర్ సెల్ఫ్. మన సౌల్స్ చాలా మొండివి. చాలా పట్టుదలతో ఉన్నవి. దేన్ని అంత ఇదిగా ఓటమిని అనుకోండి, లేదా ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని సాధించేదాకా మనం రిలాక్స్ అవ్వం. అవతల ఎంత మొండి సిట్యుయేషన్ ఉన్నా, ఎంత టఫ్ సిట్యుయేషన్ ఉన్నా గెలిచి తీరుతాం. కానీ కొంతమంది తడబడుతూ ఉంటారు. అటువంటి వారి కోసము ఇంకో పిల్లర్ సెపరేట్‌గా బెట్టారు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మీలో చాలా మంది భగవద్గీతలో గూడా ఈ లైన్ వినే ఉంటారు. సో, చివరిగా రేపేంటో మనకు తెలీదు. అసలు ఈ కాన్సెప్టే తెలీదు. రేపేమవుతుందా? ఏంటి? ఒక దిగులు. వ్యాపారం ఎలా ఉంటుందో? భవిష్యత్ ఆర్థికంగా ఎలా ఉంటుందో? నాకెప్పుడు ఈ అనారోగ్యం కంటిన్యూ అవుతూ ఉంటుందా? ఇంకొంతమందికి పిల్లల వివాహం గురించి. ఏదైనా అవ్యక్తంగా ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ రామ్‌తా ఎంత సింపుల్‌గా చెప్తాడంటే, ఎలా ఉంటుందో, ఏమవుతుందో అనేది ఎందుకు మీ ఆలోచనలో పెట్టుకుంటూ ఉన్నారు? అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తపరచుకోండి. ఎవరికైనా ఏం కావాలి? బ్యూటిఫుల్ రిలేషన్స్ కావాలి. సంపదలుండాలి. ఆరోగ్యం ఉండాలి. నింపుకోండి. సరికాని ఆలోచనలను తీసేసి సరైన ఆలోచనలు పెట్టుకోండి. మేక్ నోన్ ది అన్‌నోన్. రేపు ఎట్లుంటుందో తెలీదు. ఆందోళన ఉంటది. కానీ రామ్‌తా విజ్డమ్ వింటున్నటువంటి సాధకుడు ఏం చేస్తాడు? రేపు ఎలా ఉండాలో ఈ క్షణం, ఈ మూవ్‌మెంట్‌లో నిర్ణయించుకుంటాడు. సో, క్లుప్తంగా ఇవి 4 పిల్లర్స్ రామ్‌తా స్కూల్. సో, మీ అందరికి తెలిసే ఉంటాయి. మనం ఒకసారి రివైజ్ చేసుకున్నట్లుగా ఉంటుందనేసి మీ దృష్టికి తీసుకొచ్చాను. సో, ముందుకెళ్దాము. సో, ఇక్కడ నేను ఒక 4 స్టెప్స్ ఇక్కడ చూసాననమాట. అంటే ఏమేముంటాయి సృష్టి మనం ఒక సంకల్పం తీసుకుందాం. ప్రీవియస్ మంత్‌లో గూడా మనం డిస్కస్ చేసాం. కొంతమంది మాస్టర్స్ ఏమో 3 పదాలు పెట్టుకోమంటున్నారు. మీరేమో ఒకటే అంటున్నారు అనేసి. ఒకటి అన్నది ఎందుకు అంటే ఇప్పుడు చూడండి. ఆహ్, ఇప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ది వుమెన్ ఉన్నారు కనుక ఇక్కడ డ్రెస్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అనుకోండి. ఒక డ్రెస్ స్టిచ్ చేయాలి అంటే రకరకాల మాధ్యమాల ద్వారా మీరు నేర్చుకుంటారు. ఎలా?
ఆ కుట్లు అల్లికలు ఎలా చేయాలి అనేది. అది యూట్యూబ్ మాధ్యమంగా అనుకోండి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవడం అనుకోండి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు దాన్ని మళ్ళీ అప్లై చేయాలి. అప్లై చేస్తున్న క్రమంలో ఒక డ్రెస్ స్టిచ్చింగ్ పైనే మీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అప్లై చేసి డ్రెస్ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. సో, ఈ సృష్టి సిద్ధాంతం ముఖ్యంగా రామ్తా విజ్డమ్ ద్వారా అసలు ఏం జరుగుతుంది? ఇన్ ఈ సృష్టి ఏదైనా సంకల్పం చేయాలి, సృష్టిగా రియాలిటీలోకి మనం అనుభవంలోనికి తెచ్చుకోవాలి అంటే అంతర్లీనంగా ఏమేముంటాయి? ఇక్కడ 4 అంశాలను నేను గుర్తించడం జరిగింది. ఫస్ట్ ఆహ్, లిజనింగ్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్. ఏదైనా జ్ఞానానికి సంబంధించి మనం వింటూనే ఉంటాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అందరం వింటూ ఉన్నాం రకరకాల మాధ్యమాల ద్వారా ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా. అయితే కొంతమంది సాధకులు వినటం వరకే ఆపుతూ ఉండొచ్చు. కేవలం భౌతికంగా చెవుల వరకే. సీ మనం చెప్పాం గదా! మన సౌల్ చాలా రెవల్యూషనైజ్డ్‌గా ఉంటది. ఆహ్, చాలా డేరింగ్‌గా ఒక బాడీని, ఒక జెనెటిక్స్‌ని సెలెక్ట్ చేసుకొని వచ్చుంటాం. ఎందుకు అంటే, ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీలో బర్త్ తీసుకోవటం వల్ల అన్‌ఫినిష్డ్‌గా ఉన్నటువంటి సౌల్ అజెండా, అందులో కొన్ని ఇన్‌సిగ్నిఫికెంట్ ఎజెండాలో ఉంటాయి. అండ్ అల్టిమేట్ ఎజెండా అసెన్షనే అండి. ప్రతి సౌలు ఎందుకు పదే పదే జన్మ తీసుకుంటుంది? పదే పదే ఒక శరీరాన్ని హౌస్‌గా మార్చుకుంటుంది అంటే, ఆ ఇంట్లో శాశ్వతంగా ఉండటానికే. అంటే అమరత్వం సిద్ధించుకోవటానికే. అసెన్షన్ సిద్ధించుకోవటానికే. సో, ఈ ఈ ఈ మాధ్యమంగా రకరకాల జ్ఞానాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, ఒక సమూహంలో కొంతమంది సాధకులు ఓన్లీ వినటం వరకే ఆగిపోతూ ఉండొచ్చు. దానికి కూడా ఒక కారణం ఉంటుంది మనం లోతుగా ఆలోచిస్తే. అలసిన హృదయాలకు, అలసిన సౌల్‌కి కొంత బూస్టప్ ఇచ్చే టీచింగ్స్ విన్నప్పుడు అక్కడే రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. సో, గతంలో చాలా డిస్టర్బెన్సెస్ ఎదుర్కొన్నటువంటి ఒక సౌల్, ఒక ఫిజికల్ బాడీ. సడెన్‌గా వాటి అన్నిటిని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. మూలం నువ్వే. సోర్స్ నువ్వే. క్రియేట్ చేసుకోవచ్చు. రీక్రియేట్ చేసుకోవచ్చు. సో, ఈ టీచింగ్స్ విన్నప్పుడు ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ రిలాక్స్‌గా ఫీల్ అయిపోయి, ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర ఆగిపోవడం జరుగుతూ ఉండొచ్చు. చెప్తున్నాను. నా అవగాహన మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడానికి నేను విల్లింగ్ చూపుతూ ఉన్నాను. నాకొచ్చిన ఫోన్ కాల్స్ అనుకోండి, వారికి మనం ఇస్తున్నటువంటి అడ్వైజెస్ నుంచి కానీ, ఈ సృష్టి పరిణామ క్రమంలో ఏమేముంటాయి అసలు ఈ స్టేజెస్ ఏంటి? ఎట్లా అనేది. కొంతమంది సాధకులు ఓన్లీ జ్ఞానం వినటం వరకు మాత్రమే వాళ్ళను వాళ్ళు లిమిట్ చేసుకుంటున్నారు అనేది ఫస్ట్ పాయింట్ నుంచి మనం తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్‌కొచ్చేసరికి యాక్సెప్ట్ చేయాలి. ఈ యాక్సెప్ట్ చేయటంలో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి మాస్టర్స్. విన్నప్పుడు ఓకే. దీన్ని రేపటి నుంచి చేద్దాం. యాక్సెప్ట్ చేద్దాం. కొంతమంది పూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. సీ ఇప్పుడు ఆరోగ్యము, అనారోగ్యము అనేది తీసుకుందాం. అనారోగ్యంగా ఉన్నటువంటి సాధకుడు ఈ జ్ఞానం విని, నేను పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాను. నా బాడీ పూర్తి ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. నా బాడీలో ప్రతి ఇంటర్నల్ ఆర్గాన్ హెల్తీగా ఉంది. రివర్స్ ఏజింగ్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏవన్నా రుగ్మతలు ఉన్నా పూర్తిగా నేను హీల్ చేసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ ఆలోచన తరంగాలను తన అంతరంలో సృష్టించుకుంటాడు. జ్ఞానం విన్నాడు. రివర్స్ ఏజింగ్ ఉంది. హీలింగ్ ఉంది. హెల్తీగా ఉంటావు. ప్రతి ఇంటర్నల్ ఆర్గాన్ హెల్తీగా ఫంక్షన్ చేస్తుంది. ఆ జ్ఞానాన్ని విని తన అంతరంలోనికి తీసుకొని ఆ మెంటల్ కన్‌స్ట్రక్షన్‌లోనే అతను నిమగ్నమైపోతాడు. రౌండ్ ద క్లాక్. అయితే ఇంకొంతమంది సాధకులేంటంటే కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. ఆ రామ్‌తా స్కూల్‌లో 4 పిల్లర్స్ ఉన్నాయనుకున్నాం గదా! చైతన్యము, శక్తి అని. గ్రూప్ ఆఫ్ సాధకులు ఒక సమూహంలో కొంతమంది సాధకులు ఏం జేస్తారు, పూర్తిగా యాక్సెప్ట్ చేసుకొని హీలింగ్ జేసుకుంటారు. ఇంకొంతమంది సాధకుల విషయానికొచ్చేసరికి కొంత యాక్సెప్ట్ చేస్తారు. కొంత ఎందుకో డౌట్ ఉంటుంది.
అది కూడా మిస్టేక్ కాదు. రామ్‌త క్లియర్ గా చెప్తాడు మనది మంకీ మైండ్ అని. అందుకే మీరు రామ్‌త విజ్డమ్ వింటూ ఉన్నప్పుడు విన్న పాయింటే పదే ఒక బుక్ లో కానీ, ఒక చాప్టర్ లో కానీ, అదే విజ్డమ్ వివిధ మాధ్యమాల ద్వారా మీరు వింటున్నప్పుడు కానీ, లేదా మీరు ఫ్రీ టైమ్ లో ఆ బుక్ తీసి చదువుతున్నప్పుడు కానీ, ఒకటే పాయింట్ పదే ఒకటే కాన్సెప్ట్ వస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఏదో ఒక సందర్భంలో ఆ పాయింట్ మన యాక్సెప్టెన్స్ లోనికి వస్తుంది కదా అన్న ఇంటెన్షన్ తో రామ్‌త ఆ కాన్సెప్ట్స్ ని రిపిటేటివ్ గా పెట్టడం జరిగింది. సో ఏ జ్ఞానం అయితే మీరు వింటూ ఉన్నారో ఆ జ్ఞానాన్ని పూర్తిగా యాక్సెప్టెన్స్ లోనికి తీసుకురాగలగాలి. సో ఇక్కడ మనం ఏ స్టేజ్ లో ఉన్నామన్నది మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నాము. సో అది యాక్సెప్టెన్సీ అన్న దాంట్లో కూడా స్టేజెస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సరే యాక్సెప్ట్ చేశాం కదా. సాధకులకి ఎక్కడ తడబడడం అనుకోండి, ఇబ్బంది అనుకోండి అంటే సెకండ్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకు దాన్ని కొంత బ్రాడ్ గా పెట్టాను బోల్డ్ లెటర్స్ లో. యాక్సెప్టెన్స్ ఆఫ్ దట్ విజ్డమ్. యాక్సెప్ట్ చేస్తే సింపుల్ దాన్ని అప్లై చేయటం. ఇప్పుడు మనము రామ్‌త విజ్డమ్ వింటాము. నుదుటి పైన మీకేం కావాలో దాన్ని దర్శిస్తూ కూర్చోండి. సింపుల్. ఇది తెలుసుకున్నాం కదా, పదే విన్నాం కదా. నుదురు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఎవరన్నా ఏదో మాట్లాడుతున్నారు మాస్టర్స్? నారాయణ మాస్టర్ మైక్ ఆఫ్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ మనము కాన్సెప్ట్స్ ని అప్లై చేయటం. నుదురు అన్నది చాలా ఇంపార్టెంట్. కళ్ళు మూసుకుంటాము, నుదుటి పైన మనకేం కావాలో నేను పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాను అన్నదాన్ని దర్శిస్తాం. సో ఈ కాన్సెప్ట్స్ మనకు తెలిసిన తర్వాత మనం అప్లై చేస్తూ వెళ్తాం. మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. విన్న జ్ఞానాన్ని అప్లై చేయకుండా ఏవి ఆపుతూ ఉన్నాయి? పర్సనాలిటీ అంశాలు ఉన్నాయా? స్పిరిచువల్ లేజినెస్ ఉందా? జ్ఞానం తెలిసి కూడా అప్లై చేయలేకపోతున్న దాన్ని మనం ఇక్కడ స్పిరిచువల్ లేజినెస్ అనుకోవచ్చు. ఈ రోజు ఏముందిలే రేపు చేద్దాము. రకరకాల రీజన్స్ అవ్వచ్చు. ఈరోజు రేపు ఉదయానికి దోశపిండి పట్టి పడుకుందాము, కావాలంటే రేపటి నుంచి ఈ జ్ఞానాన్ని అప్లై చేద్దాము, నాకు అంత టైం లేదు, ఈ సబ్జెక్ట్ వింటే నాకు చాలా హాయిగా ఉంది, నేను అక్కడే ఆగిపోతాను, నేను అప్లై చెయ్యను. కారణం ఏదైనా సెల్ఫ్ ప్రోగ్రెస్ ఉండాలి అన్నది నేను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్. సెల్ఫ్ ప్రోగ్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ పద్ధతి ఏదైనా, మీకు అనుకూలంగా ఉన్నటువంటి పద్ధతిలో ఏదైనా చేసుకోండి. అంతర్లీనంగా ఈ స్టెప్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో తెలిసినటువంటి కాన్సెప్ట్స్ ని మనం అప్లై చేయాలి. సో మనం రామ్‌త విజ్డమ్ లో ఏం వింటాం? నుదుటి పైన మీకేం కావాలో దాన్ని దర్శిస్తూ ఉండండి. దాన్ని ఎంతవరకు చేస్తూ ఉన్నాం మనం? ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఈ ఫిజికల్ వరల్డ్ లో 2 సమయాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి. ఒకటి పడుకునే ముందు, 2 నిద్ర లేచిన తర్వాత. చెప్పాను కదా, రామ్‌త ఒక కాన్సెప్ట్ ఆగిపోలేదు. మీ యాక్సెప్టెన్సీలోనికి మీ ఇంటర్నల్ మెంటల్ కన్స్ట్రక్ట్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా అయితే తీసుకురాగలగొచ్చో ఆ విధంగా అతను చాలా కాన్సెప్ట్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చాడు. మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. సో పడుకునే ముందు, లేచిన తర్వాత ఏం లేదు, మీరు చేయవలసింది జస్ట్ మనం ఏం కావాలి అన్నది అది మీరు కూర్చొని చేయండి,
లేదా అలా పడుకొని కూడా మీకు కావాల్సినటువంటి, ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన దైనందిక జీవితంలో అప్పటికప్పుడు కొన్ని అంశాలు ఉంటాయి. అందుకే నేను ఒకటే తీసుకోండి అని పదే పదే చెప్పటం. ఇప్పుడు జెంట్స్ ఉంటారు. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న టైంలో ఒక కార్ పైన ప్రాక్టీస్ చేస్తారు. ఇన్ రియాలిటీలో చాలా కార్స్‌ని వాళ్ళు ఆ కార్ డ్రైవింగ్ మాస్టర్ చేసిన తర్వాత ఏ కార్ అయినా డ్రైవ్ చేయగలుగుతారు. కార్లు ఈక్వల్ టు డిఫరెంట్ సంకల్పాస్. డ్రైవింగ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్. రకరకాల కార్లు మారతాయి అంతే. సంకల్పాలు మారుతూ ఉంటాయి. డ్రైవింగ్ అన్నది ఈక్వల్ టు క్రియేషన్. సో, ఇందులో మనకు ఈ రామ్‌తా విజ్డమ్‌లో తెలియాలి, పద్ధతిని నేను మాస్టర్ చేయాలి అంటే ముందు తదేకంగా చానా ఎరుకతో, చానా లోతుగా ఒక సంకల్పాన్ని తీసుకొని అప్లై చేసుకుంటూ పోవాలి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో రామ్‌తా చెప్తాడు. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇవన్నీ లిటిల్ థింగ్స్, ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్ అంటాడు. అంత ప్రాముఖ్యత లేనటువంటి అంశాలంటాడు. అంతే కదా! రామ్‌తా అసెండ్ అయినటువంటి మాస్టరు. మనమేమో హెల్త్, వెల్త్, పీస్, హ్యాపీనెస్ దగ్గర స్ట్రగుల్ అవుతూ ఉన్నాము. సో, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, మన సంకల్పాలు ఎంత ఉన్నతంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక హోటల్‌కెళ్తాం మాస్టర్స్. ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఆ సలాడ్ బై ప్రొడక్ట్ ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తాడు. రామ్‌తా అక్కడ చెప్తున్నటువంటి అంశము హ్యాపీనెస్, వెల్త్, పీస్, జాయ్ అన్నవి సలాడ్ లాంటివి. అసెన్షన్ పెట్టుకో అన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయన్నది అక్కడ అంతర్లీనంగా మనకు చెప్తూ ఉన్నాడు. సో, ఇక్కడ ఈ కాన్సెప్ట్స్‌ని అప్లై చేయాలి. సరే, నుదిటి పైన నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. పడుకుంటాం. అదే ఆలోచనలోకి నిద్రలోకెళ్తాం. అది 5 నిమిషాలు పెడతారా? 10 నిమిషాలు పెడతారా? 15 నిమిషాలు పెడతారా? మీ ఇష్టం. సెల్ ఫోన్ దూరం పెట్టండి. ఇంట్లో పార్ట్నర్స్‌కి చెప్పండి. నిద్రలోకెళ్ళే ముందు తదేకంగా మీకేం కావాలో మీ ఆలోచనలు దాని చుట్టూ తిప్పుకోండి అంతే. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, బ్రహ్మ విద్య కాదు. దీనికోసం ఇల్లు వదిలి అడవుల్లోకి పోవాల్సిన అవసరం లేదు. గుహలు అవన్నీ అయిపోయాయి. గత జన్మల్లో డెఫినిట్‌గా మనం అందరికి దూరంగా ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండి ఉంటాం. ఆడ బోర్ గొట్టి గుహల్లోకొచ్చుంటాం. ఆడ బోర్ గొట్టి అడవుల్లో తిరిగింటాం. అక్కడ బోర్ గొట్టి గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ తిరిగింటాం. రామ్‌తో విజ్డమ్ తెలుసుకొని మన అంతరంగ ప్రయాణం చేస్తూ ఉన్నాం ఇప్పుడు. సో, పడుకునే ముందు అండ్ ఇమ్మీడియేట్‌గా లేచిన తర్వాత మీకేం కావాలో అదే ఆలోచనలతో నేను పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నా. సంపద కావాల్సిన వాటిని పూర్తి సంపదలతో ఉన్నా. ఇక్కడ మీ సినిమా మీదే. మీ సినిమాకు డైరెక్టరు మీరే, యాక్టరు మీరే. సింపుల్ కాన్సెప్ట్స్. సరే, ఇవన్నీ బాగున్నాయి. సెల్ఫ్ ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. గతంలో నేను ఓన్లీ వినటం వరకే రెస్ట్రిక్ట్ అయినటువంటి సాధకుడిని యాక్సెప్టెన్సీలోకి తీసుకొస్తున్న జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు దాన్ని నిలపగలుగుతూ ఉన్నా, కొన్ని రోజులు నిలపట్లేదు. సెల్ఫ్ చెక్ ఇదంతా. అర్థమవుతుంది గదా! ఎందుకు నిలపలేకపోతూ ఉన్నాను? నా ఆలోచనని, నా చైతన్యాన్ని, శక్తిని, నా సంకల్పం పైన అన్నది మనం వర్కౌట్ చేసుకోవాలి. ఏమేం అడ్డుగా ఉన్నాయి? నేనింకా జ్ఞానాన్ని పరిపూర్ణంగా అవగాహన జేసుకోవాలా? లేదు, కాన్సెప్ట్స్ అప్లై చేస్తున్నప్పుడు రోజువారీ రెగ్యులర్ డేలో ఆ జ్ఞానాన్ని అప్లై చేస్తూ ఉన్నప్పుడు అటువైపుగా సరికాని ఎన్విరాన్మెంట్ ఇంకా స్టిల్ ఎగ్జిస్ట్ అయి ఉందా? ఈ కారణం ఇది అని అనడానికి ఏది లేదు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఇక్కడ సెల్ఫ్ చెక్ చేసుకోగలగాలి మనం. మన కాన్సెప్ట్స్‌ని ఎంతవరకు మనం అప్లై చేస్తూ ఉన్నాం. సో, నెక్స్ట్ పాయింట్, ఈ 3 పాయింట్స్ ఉంటాయి గదా! ఇంగ అసలైన పాయింట్. పాసింగ్ ద టెస్ట్. మొన్న లైవ్ కాకుండా అంతకుముందు లైవ్ వచ్చినప్పుడు రామ్‌తా ఈ పాయింట్ వాడతాడు ఒక చోట చివర్లో. టెస్ట్ పాస్ కావాలి. ఇప్పుడు చూడండి, భౌతిక ప్రపంచంలో స్కూలింగ్ ఉంటుంది. ఏడాది మొత్తం చదువుతాడు. చదివినటువంటి జ్ఞానాన్ని పరీక్ష రూపంలో స్కూల్ వారు టెస్ట్ పెడతారు.
సరే, ఇక్కడ మనకు ఆధ్యాత్మిక పరీక్ష అనుకుందాం. అది ఎవరు పెడతారు అంటే మనకు మనమే పెట్టుకుంటాం. ఏముంటుంది? ఇప్పుడు సాధకుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అని ఒక సంకల్పాన్ని పెట్టుకొని కొన్ని రోజులు ఆ ఆలోచన తరంగం తన అంతరంలో నిర్మించుకొని అక్కడి నుంచి ఒక కొత్త న్యూరల్ నెట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి టైంలో సరికాని ఆలోచనలు అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయడం జరుగుతది. ఒక అనారోగ్య రూపంలో అనుకోండి, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కానీ సాధకుడు అటు వైపుగా తన శక్తి చైతన్యాన్ని ఇవ్వకూడదు. సాధకుడి నుదిటిపైన ఏం దర్శిస్తూ ఉన్నాడు? నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకక్కడ రెండో దానికి స్పేస్ లేదు. నీ శక్తి చైతన్యం కేవలం ఆరోగ్యం అన్న కాన్సెప్ట్ పైనే పెడుతూ ఉన్నాడు సాధకుడు ఇక్కడ. సంపద అన్న దానిపైనే పెడుతూ ఉన్నాం. అనుబంధాలు అద్భుతంగా ఉన్నాయి అన్న దానిపైనే పెడుతూ ఉన్నాడు. వివాహము, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, అమరత్వం ఏదైనా సరే. ఆ టెస్ట్‌ని పాస్ చేయాలి. సరికాని సందర్భాలు బయట అక్కడో ఇక్కడో కొన్ని ఇంప్రింట్స్ మన అంతరంగంలో దాగి ఉంటాయి. వాటి తాలూకా ప్రతిబింబాలే బాహ్యంలో వ్యక్తి రూపంలో, సందర్భం రూపంలో, ఒక అనుభవం రూపంలో, ఒక వ్యవస్థ రూపంలో ఎదురడం జరుగుతుంది. సో, పూర్తిగా ఫిల్టర్ అవ్వాల్సింది అంతరంగంలోని మన ఆలోచనలు. దానికోసం కొన్ని సందర్భాల్లో ఇటువంటి టెస్ట్‌లు జరగడం జరుగుతుంది.